హైకోర్టు నెక్స్ట్ని రెండు హైకోర్ట్స్ గా విభజించబడుతున్నటువంటి తరుణంలో రామోజీరావు గారు ఒక పిటిషన్ వేసుకున్నారు. ఆ పిటిషన్ ప్రకారం దీన్ని కొట్టేశారు. ఈ కేసుని చాలా విచిత్రం. ఇది కొట్టేసేది ఎవరికి తెలియదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాని గురించి పట్టించుకోలేదు, అప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం దాని గురించి పట్టించుకోలేదు. నిజానికి ప్రభుత్వాలే పట్టించుకోలేదు, కొట్టేశారు. ఈ విషయం అరుణ్ కుమార్ గారికి కూడా తెలియదు, ఎందుకంటే ఆయన కంప్లైంట్ దీనిలో సంవత్సరం తర్వాత దీన్ని గమనించినటువంటి అరుణ్ కుమార్ గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అది మొన్న కొట్టేసినటువంటి కేసు. సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు వాళ్ళు హైకోర్టును ఆదేశించారు, అయ్యా దీనిలో విషయాలను మీరు సేకరించండి, మీరు కొట్టేయడం తప్పు అని చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చారు. ఇక్కడ చాలా న్యాయపరమైనటువంటి అంశాల మీద చర్చ జరిగింది. ఆర్బీఐ కూడా దీనిలో పార్టిసిపేట్ చేసింది. రామోజీరావు గారు చేసింది తప్పని చెప్పింది, ఇలా వసూలు చేయటం కరెక్ట్ కాదని చెప్పింది. ఇవన్నీ చెప్పిన తర్వాత మీకు ఈ మధ్య కాలంలో మళ్ళా ఆర్బీఐ మరి ఎందుకో మేనేజ్ కాబడిందని నా అభిప్రాయం. ఒక లేఖ రామోజీరావు గారికి కాదు, మన 26 జనవరి 9వ తారీఖున ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి ఒక లేఖ పంపింది. ఆయన లేఖ రాస్తే దానిలో ఏమన్నారంటే చూపించండి. ఇన్ దిస్ రిగార్డ్ వీ థింక్ your suggestions in the matter, however, it is informed that Reserve Bank of India has decided not to pursue the matter further. అంటే రిజర్వ్ బ్యాంక్ వారు మేము ఇంకా దీని గురించి పట్టించుకోమయ్యా, మేము వదిలేసామని చెప్పి లెటర్ రాశారు. ఎందుకు రాశారు నాకు అర్థం కాల. నిజానికి రామోజీరావు గారు నేరం చేశాడని అంతకు ముందు అనేక నోటీసులు ఇచ్చి హైకోర్టులో అనేక సందర్భాల్లో వాదన చేసి తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి ఒక లేఖ పంపించారు. ఆ లేఖ ఇంకా మేము దీన్ని పట్టించుకోమని. అంటే ఇట్ ఈస్ సంథింగ్ మేనేజ్, దానిలో ఏమీ సందేహపడాల్సిన అవసరం లేదనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఎందుకు ఈ విషయాలని నేను చెప్తలుచుకున్నానంటే రామోజీరావు గారు క్లీన్ చిట్ అనేది ఎక్కడా ఇవ్వబడలేదు. రామోజీరావు గారు చనిపోయాడు కాబట్టి చనిపోయినటువంటి వ్యక్తి మీద ఏ విధమైనటువంటి క్రిమినల్ యాక్షన్స్ ఉండవు. దాన్ని కూడా ఇక్కడ మీకు చూపిస్తాను. ఒక వ్యక్తి చూడండి, ఇది ఒక వ్యక్తి మరణిస్తే అతనిపై ఉన్న క్రిమినల్ కేసు ముగుస్తుంది, కానీ ఆర్థిక బకాయిలు మాత్రం వారసులు చెల్లించాల్సిందేనంటూ ఇటీవల తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పే కాదు, సింపుల్. ఇప్పుడు మనం బ్యాంకులో మనం డాక్యుమెంట్స్ పెట్టి మనం తీసుకున్నాం. నేనే తీసుకున్నాను అనుకోండి, 1 కోటి రూపాయలు తీసుకున్నాను. అవి కూడా ఫాల్స్ డాక్యుమెంట్స్ పెట్టి తీసుకున్నాను 1 కోటి రూపాయలు. నేను పోయాను అనుకోండి, నెక్స్ట్ ఏం జరుగుతుంది? నా వారసులు ఆ డబ్బులు కట్టాలి. క్రిమినల్ కేసు అయితే నా మీద ఉండదు. నేరం నేను చేశాను కాబట్టి క్రిమినల్ కేసు తీసేస్తారు, డబ్బులు మాత్రం కట్టాలి, ఫైన్స్ కూడా కట్టాలి. ఇక్కడ కూడా గమనించవలసిన అంశం ఏంటంటే రామోజీరావు గారు మరణించిన క్రిమినల్ లయబిలిటీ పోతుంది తప్ప సివిల్ లయబిలిటీ మాత్రం పోదు. దీనిలో ఇంకొక అంశం ఏమిటంటే 45S రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఏం చెప్తుందంటే ఎవరైనా ఈ విధంగా 45S ని వైలేట్ చేసి డిపాజిట్లు వసూలు చేస్తే వారికి ఫైన్ వేసి వసూలు చేస్తాం. చట్టం చెప్తుంది, ఆర్బీఐ చట్టం. ఫైన్ వేసి వసూలు చేస్తాం. ఎంత ఫైన్ వేస్తాం? డబుల్ అయినా వేస్తాం, త్రిబుల్ అయినా వేస్తాం. ఎంత ఫైన్ అయినా వేసి 2600 కోట్ల రూపాయలు మీరు వసూలు చేస్తే అక్రమంగా చట్ట విరుద్ధంగా 45S కి వైలేట్ చేస్తూ మీరు వసూలు చేస్తే దానికి డబల్ కూడా వేసి వసూలు చేసేటటువంటి హక్కు ఆర్బీఐకి ఉంది అని చట్టం చెబుతున్నటువంటి అంశం. ఇవాళ నేను అడుగుతున్నది ఏమిటంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వేసినటువంటి పిటిషన్ ని డిస్మిస్ చేశారు. దానిలో ఏం చెప్పలేదు. మేమంతా విచారణ చేశాము. విచారణ చేయటం వలన రామోజీరావు గారు తప్పు చేయలేదు, 45S ని ఉల్లంఘించలేదు, హెచ్యుఎఫ్ కూడా 45S ఉన్నప్పటికీ కూడా డిపాజిట్లు వసూలు చేసుకోవచ్చు అని ఎక్కడ చెప్పలేదనే విషయాన్ని ఇక్కడ మీరు గమనించాలి. ఆయన చనిపోయాడు కాబట్టి క్రిమినల్ చర్యలు ఆయన మీద తీసుకునే అవకాశం లేదు కాబట్టి డిస్మిస్ చేసి ఉంటారు. అయినా నేను ఇంకొక విషయాన్ని ఇక్కడ మీకు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. దీన్నే వదిలిపెట్టే అంశం కాదు. ఇవాళ దీన్ని పోరాడింది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, ఎక్స్ ఎంపీ. ఆ రోజుల్లో ఎంపీగా ఉన్నప్పుడు దీన్ని బయటకు తీసుకొచ్చాడు, అనేక ప్రశ్నలు లేవనెత్తాడు.
నిజంగా 2008 2006లో అంటే సుమారుగా ఇప్పటికి 20 సంవత్సరాల పాటు ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం న్యాయపరంగా చేశాడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. అంతేకాదు ఆయనేమి ఎంపీ అయినంత మాత్రం ధనవంతుడు కూడా కాదు నాకు తెలిసి. ఎందుకంటే నాకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చాలా సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తి. ఇవాళ పార్టీలు వేరుగా ఉన్నాయనుకోండి, అది వేరే విషయం. ఆయన ఏ పార్టీకి చెందలేదు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. ఒక విధంగా చాలా లిమిటెడ్ గా ఆర్థిక స్తోమత ఉన్నటువంటి వ్యక్తి. అందువల్ల పెద్ద పెద్ద లీడర్లు పెట్టుకోలేదు. ఆయనే స్వయంగా వెళ్లి కోర్టులో వాదించుకున్నాడు చాలా సందర్భాల్లో. పార్టీ ఇన్ పర్సన్ వెళ్లి వాదించుకొని ఈ కేసుని 20 సంవత్సరాల పాటు తీసుకొచ్చాడు. మొన్న మాత్రం ఆయన పార్టీ ఇన్ పర్సన్ గా వెళ్లలేదు. డిస్మిస్ చేసినప్పుడు పార్టీ ఇన్ పర్సన్ గా ఆయన వెళ్లి ఉంటే మరో రకంగా ఉండేది, నేను ఖచ్చితంగా అడిగేవాడిని అని ఆయన మొన్న ప్రెస్ మీట్ లో చెప్తున్నప్పుడు నేను విన్నాను. కాబట్టి నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెడతాడని కూడా మేము అనుకోవటం లేదు. ఆర్బీఐ ఏదన్నా రాజీ పడ్డా కూడా ఆ రాజీ పట్టం కూడా తప్పనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి గారు ఆ మధ్యన ఒక ప్రశ్న అడిగారు పార్లమెంట్ లో. అడిగితే వాళ్ళు ఇచ్చిన సమాధానాన్ని కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. వైవి సుబ్బారెడ్డి గారు అడిగిన ప్రశ్నకు హెచ్యుఎఫ్ అంటే ఏదైతే రామోజీరావు గారు హెచ్యుఎఫ్ మీద డిపాజిట్లు 2600 కోట్ల రూపాయలు వసూలు చేశారో సేకరించడానికి వీల్లేదు అలాగో అని చెప్పారు. కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానం, అలాగే చట్ట ఉల్లంఘనకు పాల్పడితే ఆర్బీఐ రాష్ట్ర ప్రభుత్వాలు క్రిమినల్ చర్యలు ఉపక్రమించవచ్చని ఈ ఏడాది ఫిబ్రవరిలో మంత్రి ఇచ్చిన సమాధానం ఇది. అదే మంత్రి గారు ఇచ్చిన సమాధానం. ఎవరైతే ఆర్బీఐ యాక్ట్ 45S ను ఉల్లంఘించి ఎవరైతే వసూలు చేస్తారో వారి మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అలా డిపాజిట్లు వసూలు చేయడానికి వీల్లేదని చాలా స్పష్టంగా చెప్పారు. ఇది ఖచ్చితంగా పార్లమెంట్ లో కూడా లేవనెత్తవలసినటువంటి ప్రశ్న అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే ఆర్బీఐ మరి ఎందుకు ఇచ్చిందో ఆ పిచ్చితనంగా నాకు అర్థం కాలేదు. మేము దీన్ని ఇంకా పర్సూ చేయం, వదిలేశాం అనేటువంటి మాట మాట్లాడారు. ఇది చాలా దురదృష్టకరం, చట్ట వ్యతిరేకమైనటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ విధంగా రామోజీరావు గారు ఆయనకు అడిగిన ముత్యమయ్యాడు, అద్భుతంగా సేవ చేశాడు అనేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలు. ఖచ్చితంగా నేను చెప్పదలుచుకున్నాను, ఆర్బీఐ చట్టాన్ని ఉల్లంఘించి రామోజీరావు గారు నేరం చేశారు. ఆయన మరణించడం వల్ల క్రిమినల్ కేసులు రద్దు అవుతాయి కానీ సివిల్ కేసులు రద్దవు. దీని మీద